హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈ సెటప్ అంతా చూస్తే నేను అప్పుడే సర్దుకుంటున్నాను అనుకుంటున్నాను. నేను సర్దుకోవడం లేదు, వెళ్ళడానికి యూఎస్కి. మా పెద్దమ్మ బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటుంది. ఎందుకు వెళ్తున్నావు పెద్దమ్మ? చిట్టితల్లి కోసం. ఎందుకు చిట్టలి కోసం? చిట్టలి. సో మా చెల్లి షీఈస్ ఎక్స్పెక్టింగ్ May 2nd డెలివరీ డేట్. అందుకని డెలివరీ కోసం వెళ్తుంది పెద్దమ్మ. దానికోసము అన్ని షాప్ చేసి అన్ని పెట్టేశారు. ఎప్పుడు ఫ్లైట్ ట్యూస్డేనే ఫ్లైట్, బట్ నేను ఉండను పెద్దమ్మని ఫ్లైట్ ఎక్కించడానికి. మేము ఖమ్మం వెళ్తున్నాము పూజ కోసం. పెద్దమ్మ మిస్ అవుతుంది పూజకి. సో అండ్ సెకండ్ బేబీ కూడా పాపనే. మొవానా మూవీ చూసినప్పటి నుంచి ఇట్లా సమయ సమయ అని పిలవడం స్టార్ట్ చేశారు. అక్కడ పాప ఉంటుంది కదా సమయ వాళ్ళ చెల్లి, సో అట్లా స్టార్ట్ చేసింది. మిహిరానే పెట్టింది సమయ అని చెప్పి, అలాగే పిలుస్తున్నారు సమయ అని చెప్పి. సమయ గోల్డ్ జ్యువెలరీ ఇదంతా. ఓకే, ఇది మా చెల్లి చూసుకొని చేపించింది సమయ కోసం. బొట్టుమాలనా అమ్మ? ఇదంతే కదా, బొట్టుమాల అంటారు. ఈ బ్యాంగిల్స్ అండ్ ఈ చైన్ తీసుకున్నారు. ఇలాంటివే కదా నిహిరా కొనింది. ఒకటి పోగొట్టేసింది నిహిరా టార్గెట్ పోగొట్టేసింది, పడిపోయింది పాపం. ఇవి చిట్టి బాలాజీ ఇద్దరు చూసుకొని డిజైన్స్ వాళ్ళు నంద్యాలలో చేయించారు. సో నాకు తెలియదు మేకింగ్ అవన్నీ ఎంత పడ్డాయి ఏంటి అని చెప్పి. అండ్ మీకు నచ్చితే డిజైన్స్ తీసుకోండి. మళ్ళీ మీరు నాకు స్క్రీన్ షాట్ ఎట్లా పంపమంటే ఇవి నా దగ్గర కూడా హ్యాండీ ఉండవు కదా. బట్ ఇదైతే చాలా బాగుంది. ఇప్పుడు ఇట్లా ఉంటాయి కదా బొట్టుమాల ఒకటి, కాసుల పేరు. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అయితే జిలేబీ నెక్లెస్లు ఉన్నాయిగా ఇద్దరికి. అవి కూడా చాలా చాలా బాగున్నాయి. జ్యువెలరీ అయిపోయింది. ఇవి సమయ పాప కోసం పట్టీలు తీసుకున్నది, చిన్న పట్టీలు. ఇవి అయిపోయాయి. అండ్ ఇవేంటి పెద్దమ్మా? గాజుల అవి స్వీట్స్ అనుకుంటారా? ఇవి బొమ్మలా బొమ్మలు ఇవన్నీ వచ్చాయి. బొమ్మల. ఓకే. అండ్ మొన్ననే బేగం బజార్ వెళ్ళి గాజులు అంటే బేగం బజారే కదా, బేగం బజార్ వెళ్ళి గాజులు అవన్నీ తీసుకొని వచ్చారు. యాక్చువల్గా ఏంటంటే శ్రీమంతంకి నేను ఇక్కడ నుంచి వెళ్ళిన నెక్స్ట్ 1 or 2 days కి శ్రీమంతం చేసుకోవాలి అని అనుకుంటుంది మా చెల్లి, దానికోసం. అండ్ ఇవి 0 to 3 months పాప బట్టలు. ఇవి కూడా నిజంగా న్యూ బోర్న్ కి పెద్దగే అవుతాయి మనం అనుకుంటాం కానీ. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే, నేను ఐషాని కోసము న్యూ బోర్న్ బట్టలు ఇంకా ప్యాంట్ కూడా తీసుకొని పోయాను. డెలివరీ చేసే నాకు తెలుసు షీస్ అ స్మాల్ బేబీ అని చెప్పి. పుట్టాక అందరు ఇట్లా ఐషాని చూడటము, మమ్మీ కూడా షీస్ సో క్యూట్, లుక్ ఇట్ హర్ ఐ లాషెస్ అనేవాళ్ళు. మొత్తం ఇదంతా ఏమంటారు దాని అంతా ఓపెన్ చేశాక టైనీ పీనట్ అనేవాళ్ళు. నేను దానికి తోడు తీసుకొచ్చినప్పుడు ప్యాంట్ వేయండి అని చెప్పి నడిచిచ్చాను. ఈమె చాలా చిన్నగా ఉంది, డ్రెస్ పెద్దగా అయింది, ప్యాంట్ వేయమన్నారు. మళ్ళీ ఏడుపు. రోజు ప్యాంట్ తెచ్చేవాళ్ళు. అమ్మ చెప్పేది రోజు ప్యాంట్. ఫైనల్ గా మా అమ్మ నా బిడ్డకి 3 weeks or 4 weeks ఉన్నప్పుడు ప్యాంట్ తీసుకుంది కదా. అన్ని బాగున్నాయి. వెస్ట్ సైడ్ లో చాలా బాగున్నాయి చిన్నపిల్లల బట్టలు. అవును, నేను నిన్న అట్లా షాప్ కి వెళ్ళాము, చాలా బాగున్నాయి వెస్ట్ సైడ్ లో బట్టలన్నీ కూడా. ఇంకా నేను తీసుకొస్తాను. పెద్ద గాజుల డబ్బా, తర్వాత గాజులు అవన్నీ కూడా తీసుకొని వచ్చింది. పెడదామా? ఇవి అయితే మాకు అక్కడ ఇట్లా ఫ్రెష్ పూలు అట్లా దొరకవు కదా మేము ఉన్న ప్లేస్ లో. సో అందుకని వేనీలు తీసుకొచ్చింది. చిట్టికి, నిహిరాకి, నాకు ఐషానికి వేనీలతో పని లేదు. నా బిడ్డకి గుండు ఉంటది. నేనేమో స్వామికి ఇట్లా చాలా హెయిర్ ఇచ్చేస్తా అని చెప్పి మొక్కుకున్నాను. సో మా ఇద్దరికి వీటితో పని లేదు. ఇవి ఇలా ఇలా పెట్టుకుంటారు కదా. నా బిడ్డకి ఇప్పుడే పని లేదంటే ఐషి జడగుప్పలు పూజకి ఇస్తాం. ఇవి యాక్చువల్గా నేను ఐషానికి జడకుప్పలు గోల్డ్ లో తీసుకుందాం అనుకున్నా. అమర్సన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ లేవు, రెడీగా లేకుండా ఆర్డర్ చేయాలి అన్నారు. నేను తనకి ఆర్డర్ చేసి సూర్యవంక చంద్రవంక చేయించాను. మీకు అవంతా ఇంకొక బ్లాగ్ లో చూపిస్తాను. అండ్ కంపల్సరీ అడుగుతారు ఈ బ్లాక్ బీడ్స్. దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ అమర్సన్స్. బ్లాక్ డైమండ్స్ అంటారు కదా, అమ్మ పెద్దమ్మనే వెళ్ళి తీసుకొని వచ్చారు. నేను అక్కడ ఉన్నప్పుడు కావాలి అంటే వాళ్ళు కొనుక్కొని వచ్చారు, వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. ఇవేంటమ్మా? దిస్ ఇస్ సవరం. సో ఎవరైనా పూల జడ కుచ్చులు వేసుకోవాలి, జడ లేదు పెద్దగా లేదు అనుకున్న వాళ్ళు
ఇట్స్ ఓకే, ఏం తప్పు ఉంది, ఎక్స్టెన్షన్స్ ఎవరైనా పెట్టుకుంటారు కదా, దర్ ఇస్ నథింగ్. ఇంకా శ్రీమంతం అంటే కంపల్సరీ కావాల్సింది చాలా చాలా బ్యాంగిల్స్. ఈ బాక్స్ లో సర్దేద్దాం. అవును, ఇది చూపిస్తాను మీకు, గాజుల బాక్స్. ఇవి ప్లెయిన్ గాజులు, అవి నీకు ఇవి నేను తెప్పించుకున్నాను పూజ కోసము. నాకు మ్యాచింగ్ వద్దు, నాకు రెడ్ గ్రీన్ తీసుకురండి అని చెప్పి, నాకు ఇట్లా ఏదైనా మంచి అకేషన్స్ కి ఇన్స్ట్ ఆఫ్ మ్యాచింగ్ నాకు మంచిగా ఇట్లా రెడ్ గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకోబోద్దు అవుతుంది. ఎంత ఓపికనో పెద్దమ్మ అయితే, మా చెల్లి కనపడని సందులు మొత్తం తిప్పిద్ది కదా పెద్దమ్మ. ఓ ఓపిగ్గా తిరిగి తిరిగి అన్ని తీసుకొచ్చేది. ఇప్పుడే కదా, ఫస్ట్ నుంచి అంతే. మేము ముగ్గురం పెద్దగా తిప్పంలేమ్మా కదా. అదే ఎక్కడెక్కడ చార్మినార్ లో పూసలు అంటది, ఇంకొక దగ్గర ఇంకోటి అంటది, ఎక్కడెక్కడి నుంచో ఏమేమో అసలు. ఇవి కూడా నావే. మాకు అట్లా మేము నంద్యాల నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాం కాబట్టి మాకు నిజంగా కూడా తెలియదు గాజులు ఇవి ఎక్కడ ఉంటాయి, లేకపోతే ఇంకా పూసలు ఎక్కడ ఉంటాయని. మా చెల్లి ఇక్కడే చదివింది, తను బీటెక్. సో తనకు అన్ని తెలుసు, అవన్నీ చెప్పేది ఎక్కడెక్కడ గాజులు ఉంటాయి, ఏ సందులలో పూసలు ఉంటాయి అని చెప్పి. ఫ్రెండ్స్ అన్ని చెప్తారు కదా. ఇవి తన కోసము తీసుకున్నారు గాజులు. ఇలా ఉన్నాయి, మట్టి గాజులే కదా, గ్లాస్ బ్యాంగిల్స్. మట్టి గాజుల్లో కూడా నువ్వు చెప్పావు కదా పెద్దమ్మ, చాలా డిజైన్స్ ఉన్నాయి అని చెప్పి. 10 నిమిషాలు కూడా వేసుకోరు. ఒక్కొక్కలా కదమ్మా. ఇద్దరే. నేను చిన్నప్పుడు చదివిన సెంట్ జోసెఫ్ స్కూల్లో, ఆ స్కూల్లో గాజులు ఇవి పూలు ఇట్లా ఇట్లా పట్టీలు అవి ఏవి పెట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఐ థింక్ నాకు అలవాటు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇవి కూడా అవే గాజులు. ఇంకేమైనా వెరైటీస్ ఉన్నాయమ్మా? ఇవి ఇంకొక వెరైటీ బ్యాంగిల్స్. సో మీకు ఎవరికైనా శ్రీమంతానికి కానీ పెళ్లి కూతురు చాలా మంది వచ్చి సెట్ చేయించుకుంటారంట, సెట్ చేస్తారు వాళ్ళు. కావాలి అంటే మంచిగా అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. చిన్న గాజులు కూడా కొనింటావు కదా నీకు అట్లా కూడా ఉండాలి. అన్ని కలర్స్, ఇట్లా అన్ని కలర్స్, ఇంకా శ్రీమంతం అంటే అన్ని కలర్స్ వేస్తారు కదా బ్యాంగిల్స్, అన్ని డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అట్లా. అందులో వీళ్ళే కూడా ఉన్నాయి, విష్ణు స్వాతి కూడా పూజకి విష్ణు స్వాతి కూడా తీసుకొని వచ్చారు. అన్ని అసలు ఇంకా సర్దుకోలేదు, అన్ని సర్దాలి ఇవన్నీ వాళ్ళకి మ్యాచ్. నీరవి మోహన్ కదా, మరి చెవికీలు ఉంటే రాసేసుకుంటాం. సో మట్టి గాజులు కదా తీసుకెళ్లేది, అవి జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కాబట్టి ఈ బాక్స్ కొనుక్కొని వచ్చారు, గాజులు దీంట్లో పెట్టుకొని పోవడానికి. అంతేనా? ఇట్లుంది, మంచిగా పెట్టుకోవచ్చు గాజులు. మా పెద్దమ్మకి ఇట్లాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్. మాకు కొనుక్కొని రావాలి, ఇంట్లో పిల్లలకి అన్ని తీసుకొని రావాలి అని చెప్పి తిరుగుతుంది ఓపిక్గా, తిరిగి తిరిగి తీసుకొని వస్తుంది. అప్పుడు గృహప్రవేశం కూడా అన్నీ తీసుకొని వచ్చావు కదా. సో చిన్న టాయ్స్ ఖుషి కోసము ఇట్లా ఇవి కూడా తీసుకున్నారు. అండ్ ఇంకా ఇవన్నీ కూడా అక్కడికి తీసుకెళ్ళడానికి నమ్కీన్స్, స్వీట్స్ ఇట్లా అవన్నీ కూడా స్పెషల్లీ మేడ్. వీటి గురించి మీకు నేను మళ్ళీ చెప్తాను, ఈ స్వీట్స్ వీటన్నిటి గురించి. అండ్ తీసేద్దాం, ఇట్లా చేసేద్దామా? లేదు, అన్ని ఓపెన్ చేసుకొని ఇట్లా కాదు. అవునా? సరే పట్టుకొస్తాం. నమ్కీన్స్ కూడా ఉన్నాయి ఆ బాక్స్ కూడా. అవునా, తీసుకుంటాం. ఇదేందమ్మా? అదే బొమ్మలు ఉంటుంది, తీద్దాం, ఓపెన్ చేద్దాం. ఓకే, పట్టుకో, తీసుకొస్తాం. డ్రై ఫ్రూట్ లడ్డు, రాగి లడ్డు, కాజు మైసూర్ పాక్, మినప లడ్డు, మోతీచూర్ లడ్డు, జొన్న లడ్డు, బందర్ హల్వా. ఇవి జస్ట్ స్వీట్స్. నమ్కీన్స్ అయితే పెద్ద బాక్స్ ఉన్నాయి, అవి కూడా మోసుకొని వస్తానండి. ఇవన్నీ వాళ్ళొక్కరే తినడానికి కాదు పాపం, అందరికి కూడా పంచడానికి తీసుకెళ్తుంది. ఇవి ఏంటమ్మా, ఇవన్నీ కూడా మిల్లెట్స్వి, ఇట్లా మనం రెగ్యులర్ గా చేసుకునేవి కాదు, జొన్నవి. కొన్ని జొన్న ఉంటాయి, నేను కలర్ బట్టి చెప్తాను. ఇవి రాగివి,
ఇంకా సత్తు అవే ఉంటాయి కదమ్మా. సో ఇవన్నీ కూడా నమ్కీన్స్, ఇదంతా కూడా ఓకే. ఇట్లా జే అని రాస్తే జొన్నవి అనుకుంటా పెద్దమ్మా. అవునవును. జొన్న మురుకులు, ఇవి చెక్కలు, సత్తు చెక్కలమ్మా. ఇది కొర్ర చెక్కలు. కొర్ర చెక్కలు. సో ఈ బాక్స్ మొత్తం కూడా నమ్కీన్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను పెద్దమ్మకి ప్యాక్ చేసిస్తాను. అండ్ ఫైనల్, మాకు మీ అందరికి తెలుసు కదా వస్త్ర మందిర్ ఉంది అని చెప్పి, మా మమ్మీ వాళ్ళు ఇట్లా స్టాల్స్ ఎట్లా కండక్ట్ చేస్తారు కదా. ఒక రోజు స్టాల్స్ లో మా పెద్దమ్మ వెళ్ళినప్పుడు జయసుధ వచ్చిందంట. చాలా బాగా మాట్లాడారంట తను. చాలా అంటే చాలా బాగా మాట్లాడారంట. మా దగ్గర డ్రెస్ కూడా పర్చేస్ చేసింది. తను చెప్పిందంట మూవీ టవర్స్ లో ఉంటుంది తను. అవునా, నాకు తెలియదు అసలు ఎక్కడ కూడా. అయితే మా పెద్దమ్మ చెప్పింది, నాకు వెస్ట్ సైడ్ లో షాపింగ్ చేస్తాను, నాకు నచ్చుతుంది, బాగా కోఆర్డినేటెడ్ సెట్స్ లాగా ఉంటాయి అని చెప్పి మా పెద్దమ్మకి అమ్మకి అప్పటి నుంచి అట్లా వాళ్ళకు కూడా కొనుక్కోవాలి అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇట్లా పేరెంట్స్ కూడా చిన్న చిన్న థింగ్స్ కదా, నాకు వాళ్ళిద్దరు అవి కొనుక్కొని మంచిగా వేసుకొని చాలా బాగుంది అంటే నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మనం చేయగలిగినవి, మన చేతిలో ఉన్నవి, అది పేరెంట్స్ అయినా పిల్లలైనా ఎవరైనా కూడా చేస్తే అవతల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మా అమ్మ వాళ్ళు అట్లా ఏదైనా వచ్చావు కదా అట్లాగా మా అమ్మ వాళ్ళు అట్లా వేసుకొని అట్లా ఉన్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంక ఇవన్నీ తీయడం ఎందుకమ్మా, మంచిగా ప్యాక్ చేస్తున్నాయి ఫ్రెజైల్ బొమ్మలు అట్లా. అయితే నేను ఇంకొకటి నోటీస్ చేసింది ఏంటి అంటే, అక్కడ పజిల్స్, ఐషానికి నేను బాగా పజిల్స్ ఆర్డర్ పెడుతున్నా ఈ మధ్య. ఉంటాయి కదా మరి $30 $20 అట్లయితే కదా. మేము మొన్న ముంబై వెళ్ళినప్పుడు నాకు తను బొమ్మలు తీసుకురమ్మని చెప్పింది. సో నేను ఎయిర్పోర్ట్ లో కొన్ని బొమ్మలు కొన్నా, సేమ్ అట్లాంటి వుడెన్ పజిల్స్ అట్లాంటి. ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంది అంటే నాకు అనిపించింది ఇక్కడ నుంచే తెచ్చి అమ్ముతారా ఏంది అట్లా కూడా అనిపించింది. సేమ్ క్వాలిటీ, మీకు మంచిగా ప్లేస్ ఉంటే శుభ్రంగా కొనుక్కొని పోవచ్చు ఇక్కడ నుంచి. నేను తీసుకెళ్తా పజిల్స్ ఈసారి అనిపించింది నాకు. కొన్ని మా ఇంటి కింద బాలాజీ జగదీష్ అన్న, అది ఏంటమ్మా అది, బాలాజీ గ్రాండ్ బజార్ సూపర్ మార్కెట్, దానికి వెళ్తే ఎన్ని ఉన్నాయో పిల్లలకు కావాల్సినవి. వాల్మార్ట్ లో, టార్గెట్ లో అట్లా ఉంటాయి కానీ అవన్నీ ఇంకొకలా ఉంటాయి. ఇక్కడ స్టఫ్ అంతా ఇంకొకలా ఉంటాయి. మేబీ నా చిన్నప్పుడు నేను చూసిన స్టఫ్ కదా, నేను చాలా ఎక్సైట్ అయ్యా, ఐషానికి ఇది కొనాలి, ఐషానికి అది కొనాలని. మనం అక్కడ ఉండి ఎన్ని రోజులు ఉన్నా కూడా చిన్నప్పుడు చైల్డ్హుడ్ అంతా ఇక్కడే ఉంటాం కాబట్టి వీటికి ఎక్కువ కనెక్ట్ అవుతామేమో. నాకు అవి అక్కడ చూసినప్పుడు స్టిల్ ఫారిన్ థింగ్స్ లాగే ఓకే ఇక్కడ పిల్లలు ఇవి వాడతారా అట్లా అనిపిస్తుంది. నాకు అవి కొత్తనే కాబట్టి. గుండు బొమ్మలు పట్టుకుని గుండు బొమ్మలు అన్ని మా ఇంట్లో 20 గుండు బొమ్మలు ఉన్నాయి. ఐషాని ఒక till 2 or 3 years ఏజ్ ఆ గుండు బొమ్మలన్నీ ఎన్ని కొనుక్కోలేదు అసలు. లేదు, పిల్లలందరూ అంతే కదా, 2 పట్టుకొని తిరుగుతుంటారు. మా అమ్మ వాళ్ళని గుండు బొమ్మలు. సరే నువ్వు సర్దేస్తానమ్మా. నేను నా చుట్టుపక్కలంతా చాలా మెస్సీగా ఉంది. ఎంత సర్దుకుంటున్నా ఏం చేస్తున్నా మళ్ళీ అట్లనే అయిపోతుంది. అందరూ కూడా ఫ్రీ కాట్ మోడ్ లో ఉన్నారు. కొంచెం పని ఉంది, అది చేసుకొని కింద దోశ గడి వచ్చింది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా. మా తమ్ముడు నాకు మోమోస్ తెప్పించాడు. నాకు మోమోస్ చాలా ఇష్టం, వెజ్ మోమోస్. నాన్ వెజ్ అవేమి తింది ఆ మోమోస్. వెజ్ మోమోస్ ఆర్ మై ఫేవరెట్. అండ్ డ్రై వెజ్ మంచూరియా, అది తిరిగి బయటకు వెళ్ళాడు. నాకు ఒక పాస్ట్ 2 days నుంచి డ్రై కాఫ్, కొంచెం ఫీవర్ అవన్నీ అట్లా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. బట్ స్టిల్ నాకు అవి చాలా ఇష్టమైన ఫుడ్స్. సో అవి తిందాము అనుకుంటే వాళ్ళు తెప్పించారు. ఈ పని అయిపోయాక వెళ్ళి మోమోస్ తిని కమ్యూనిటీలో వాకింగ్ కి అట్లా వెళ్దాము అనుకుంటున్నాం. దోసగడి దగ్గర కూడా వెళ్ళాలి. భరత్ దోసగడి తిందాం అంటే రాను, నాకు ఇట్లా కోన్ ఉన్న దోశనే కావాలి అంటాడు. సో రేపో ఇట్లా వెళ్ళి మేము ఇట్లా కోన్ దోశ వెతుక్కుంటాం. ఎడుగున్నాయి తందూరి మోమోస్. అడిగితే మా తమ్ముడు ఏంది ఉత్త మోమోస్ పెట్టాడు నాకు. చిన్న వాడు రాలేగా. ఈసారి తందూరి మోమోస్ మంచిగా ఉంటాయి. విష్ణు స్వాతి, నేను భరత్ ఇద్దరమేమో వాకింగ్కి వచ్చాము. ఐషాని అసలు మేమిద్దరము ఎగ్జిస్ట్ అయి ఉన్నామని కూడా మర్చిపోతుంది. ఎందుకంటే మా తమ్ముడు ఉంటే వాళ్ళతో, లేకపోతే వాళ్ళ అత్త వాళ్ళతో ఏంటో పార్టీ, డ్యాన్స్ పార్టీ, మ్యూజిక్ పార్టీ అని చెప్పి అక్కడక్కడ తిరుగుతుంది. భరత్ చెప్తున్నాడు ఇట్స్ ఓకే, టేక్ యూ బ్రేక్, వెళ్ళాక నీతోనే ఉంటుంది కదా వదిలేసి అని చెప్పి. బట్ స్టిల్ మామ్ ఇన్ మీ హర్ట్ అవుతుంది, అరే ఏం నా దగ్గరికి రావడం లేదు అని చెప్పి.
పేపర్ బోట్ చాలా తీసుకో జల్దీ. జలుబుంది కదా మళ్ళీ ఎక్కువ అవుతుందేమో. ఏం కాదక్క ఒకదానికి దిస్ ఇస్ మై ఫేవరెట్ పేపర్ బోట్ జల్జీరా, చాలా బాగుంటుంది. That's all from today's video. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.